షూటింగ్ చూడటానికి వచ్చి హీరోయిన్ గా మారారు. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా టాప్ హీరోయిన్ గా ఎదిగారు. ఆమె ఎవరో కాదు, అలనాటి అందాల తార రజనీ. నేటి తరం వారికి రజనీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ మన తల్లిదండ్రులు, బాబాయిలు, పిన్నులను అడిగితే చెబుతారు. ఆమె అందం, అభినయం, నటనా కౌశల్యం గురించి. అసలు రజనీ సినిమాల్లోకి ఎలా వచ్చారు? కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లెందుకు చేసుకున్నారు? 9 సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడాల్సినంత కష్టం ఏమొచ్చింది? భర్త దారుణంగా మోసం చేయటంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీదేవి, జయప్రదల తర్వాత సహజ నటి ఎవరైనా ఉన్నారు అంటే అది నటి రజనీ అని చెబుతుంటారు. సీతారామ కళ్యాణం, రెండ్రెళ్ల 6, అహనా పెళ్లంటలో రాజేంద్ర ప్రసాద్ సరసన, మజ్నులో నాగార్జున సరసన, సీతారాముల కళ్యాణంలో బాలకృష్ణ సరసన నటించారు. తెలుగులో నాగార్జున సరసన నటించిన మజ్ను సినిమాకి మంచి గుర్తింపు లభించింది. అలాగే రాజేంద్ర ప్రసాద్తో అనేక సినిమాల్లో కలిసి నటించిన రజనీ 1985లో బ్రహ్మముడి అనే సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది. ఆ తర్వాత ఏకంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 150కి పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించింది. రజనీ అసలు పేరు శశికళ. మన పక్కింటి అమ్మాయిలా అనిపించే రజనీ అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు. ఓ పక్క మోడ్రన్ పాత్రలలో అందాలు ఆరబోస్తూనే మరోపక్క ట్రెడిషనల్ పాత్రలలో మైమర్పించేవారు. రజనీ జూలై 27, 1965లో కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో పుట్టారు. తండ్రి పేరు విఎల్ మల్హోత్రా, తల్లి పేరు సులోచన. రజనీ తండ్రి గుజరాతీ అయితే తల్లి కర్ణాటకకు చెందినవారు. వీరిద్దరిది లవ్ మ్యారేజ్. భాషలు వేరైనా, పద్ధతులు భిన్నంగా ఉన్నా ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. రజనీకి ఏ లోటు రాకుండా చూసుకున్నారు. వీరికి గార్మెంట్స్ వ్యాపారం ఉండేది. దీంతో చెన్నైకి మకాం మార్చి అక్కడే ఉండేవారు. చెన్నైలోనే రజనీ చదువును పూర్తి చేశారు. తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్, ఇంట్లో కార్లు. అయినా బస్సులోనే ఎక్కడికైనా వెళ్తూ చాలా సింపుల్గా లైఫ్ని లీడ్ చేసేవారు. టీ నగరం సమీపంలోనే వీరి ఇల్లు ఉండేది. ఇదిలా ఉండగా ఓ రోజు రజనీ ఇంటి పక్కన ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. అదే సమయంలో షూటింగ్ చూసేందుకు బయటకు వచ్చిన రజనీ అనుకోకుండా ఆ సినిమా దర్శకుడి కంట్లో పడింది. దీంతో ఆమె వివరాలను తన సిబ్బందితో కనుక్కోమని చెప్పి తన నెక్స్ట్ సినిమాలో రజనీని హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారట ఆ డైరెక్టర్. ఆయనెవరో కాదు, డైరెక్టర్ మణివన్నన్. అయితే మొదట సినిమాల్లో చేస్తావా అని రజనీని అడిగితే మా పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి అని అన్నారట. దీంతో రజనీ తల్లిదండ్రుల అనుమతితోనే ఆమెను హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేశారు. రజనీ సినిమాల్లో యాక్టింగ్కు ఒప్పుకోవటానికి ఓ ఫన్నీ రీజన్ ఉందని చెబుతారు. అదేంటంటే చిన్నప్పటి నుంచి తనవి అన్ని ఫొటోసే ఉన్నాయి. ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేస్తే తన యంగ్ ఏజ్లో ఉన్న వీడియోస్ అన్నీ ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్న థాట్తో ఆ ఒక్క సినిమాలో యాక్ట్ చేసి సినీ రంగానికి టాటా చెప్పేద్దాం అనుకున్నారట. కానీ ఆ సినిమా తర్వాత అవకాశాలు తండుకుంటూ రావటంతో వరుస పెట్టి సినిమాల్లో యాక్ట్ చేశారు. అలా మొదటిగా తమిళ చిత్ర పరిశ్రమ ద్వారా పరిచయమయ్యారు రజనీ. 1985లో బ్రహ్మముడి సినిమా ద్వారా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టారు రజనీ. తెలుగులో ఫస్ట్ సినిమాతోనే బాగా ఫేమస్ అయిపోయారు. దీంతో తెలుగులో సైతం ఆఫర్లు క్యూ కట్టాయి ఈ బ్యూటీకి. దాదాపు 5 సంవత్సరాలు తెలుగులో ఉన్న టాప్ హీరోలందరి సరసన నటిస్తూ బిజీ నటిగా మారిపోయింది. తెలుగులో ఛాన్స్ వచ్చినప్పుడు మొదట దాసరి గారి నుంచి ఫోన్ వెళ్ళింది రజనీకి. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా చెన్నైలోనే ఉండేది. అలా దాసరి గారి ఆఫీస్కు వెళ్లారట రజనీ. అయితే అక్కడే ఉన్న ఓ అసోసియేట్ డైరెక్టర్ వచ్చి పెద్ద పెద్ద పేరాలున్న డైలాగ్స్ చెప్పటం స్టార్ట్ చేశారట. రజనీకి అప్పటికింకా తెలుగు రాదు. కేవలం తమిళ్, ఇంట్లో అప్పుడప్పుడు మాట్లాడే గుజరాతీ తెలుసు. స్క్రిప్ట్ అంతా చదివిన తర్వాత బాగా చదివారు అని అతనితో చెప్పటంతో నేను చదవటం కాదు, ఇవన్నీ మీ డైలాగ్స్, మీరు నేర్చుకోండి, ఇప్పుడు డైరెక్టర్ వస్తారు అని చెప్పారట. అంతే, ఒక్కసారిగా భయపడిపోయారు రజనీ. అస్సలు తెలుగు రాదు, నేను తెలుగులో సినిమాలు చేయలేను, వెళ్ళిపోదాం అని లేచి వెళ్ళిపోతుండగా సరిగ్గా అప్పుడే దాసరి వచ్చారట. ఏమైంది, ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగి రజనీ ఇబ్బందిని అర్థం చేసుకున్నారట దాసరి. అసలు అతను చదివిన స్క్రిప్ట్లో మీకేమర్థమైంది అని అడిగితే మైనారిటీ, మెజారిటీ అనే 2 పదాలు తప్ప ఇంకేం అర్థం కాలేదు అని చెప్పారట రజనీ. ఓ పని చేయండి, 1, 2 అని 9 వరకు నెంబర్స్ చెప్పి, మైనారిటీ అని మళ్లీ 1 నుంచి 9 నెంబర్స్ వరకు చెప్పి, మెజారిటీ అని చెప్పండి. అలా చెప్పేటప్పుడు చేతులు అటూ ఇటూ ఆడిస్తూ ఉండండి.
మిగిలింది నేను చూసుకుంటా అని చెప్పారట దాసరి గారు. దీంతో కొంచెం రిలీఫ్ అయి ఆయన చెప్పినట్టే చేశారట రజనీ. తన ఇబ్బంది గురించి తెలుసుకొని భయం మొత్తాన్ని పోగొట్టి తెలుగులో ఛాన్స్ ఇచ్చిన దాసరి నారాయణరావు గారే తన గురువు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రజనీ. అయితే కెరీర్ మంచి పీక్స్లో ఉన్నప్పుడే రజనీకి పెళ్లి ప్రపోజల్స్ రావటం మొదలయ్యాయి. అలా వచ్చిన సంబంధాల్లో ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ సంబంధం నచ్చింది. ఇదే విషయం రజనీకి చెప్పడంతో తను కూడా ఓకే చెప్పేసింది. అలా 1998లో పెళ్లి పెద్దల సమక్షంలో ప్రవీణ్ అనే ఎన్ఆర్ఐ డాక్టర్ని వివాహం చేసుకుంది. అప్పటికే చాలా సినిమాలకు సైన్ చేసి ఉండటంతో పెళ్లి తర్వాత కూడా నటించారు. అయితే పెళ్లి తర్వాత పాత్రల కోసం తాళిబొట్టు తీసి నటించటం, మరొకరి భార్య అతనిని ఏమండి అని పిలవటం ఇష్టం లేక సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్ఆర్ఐ డాక్టర్ని పెళ్లి చేసుకున్న రజనీ తాను సినిమాల్లో సంపాదించిన డబ్బునంతా కూడా భర్త దగ్గరే పెట్టిందట. అలాగే ముంబైలో ఒక అపార్ట్మెంట్ కూడా కొనుగోలు చేసింది. అయితే పెళ్లయ్యాక భర్త అలాగే అత్త డబ్బుల కోసం రజనీని బాగా ఇబ్బంది పెట్టారట. అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేశారట. అంతేకాదు ఆమె కొనుక్కున్న అపార్ట్మెంటు సైతం తన భర్త అతడి తల్లిపై రిజిస్ట్రేషన్ చేయించటంతో చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయిందట. అంతేకాకుండా రజనీ తల్లి కూతురు భవిష్యత్తు కోసం సినిమాల్లో ఆమె సంపాదించిన దాంట్లో కొంత మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారట. ఆ డబ్బును కూడా ఇవ్వాలని భర్త అత్త డిమాండ్ చేసేవారట. ఎవరితో మాట్లాడకూడదు, ఫ్రెండ్స్ ఉండకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెట్టారట. సంసార జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడే మొదటి కొడుకు పుట్టాడు. అత్తింటి ఆరళ్లు తట్టుకోలేక 9 సార్లు చనిపోవటానికి ట్రై చేశాను. కొడుకుతో సహా అపార్ట్మెంటుపై నుంచి దూకి చనిపోదామనుకున్నా. కానీ కొడుకు గురించి ఆలోచించి అడ్జస్ట్ అవ్వటానికి ట్రై చేశాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రజనీ. కేవలం కొడుకు కోసం ఆ ఇంట్లో ప్రతి చిన్నదానికి సర్దుకొని బతకటం మొదలుపెట్టాను. అలా వివాహ బంధాన్ని కొనసాగించాను. ఆ తర్వాత కూతురు కొడుకు పుట్టారు. 3 పిల్లలు పుట్టినా పరిస్థితులలో ఎటువంటి మార్పు రాకపోవటంతో భర్తకు విడాకులు ఇచ్చి ఇండియాకు వచ్చేశారు. స్వదేశానికి వచ్చిన రజనీ తన 3 పిల్లలతో కలిసి బెంగళూరులో హ్యాపీ లైఫ్ను లీడ్ చేస్తోంది ఇప్పుడు. ఇక ప్రస్తుతం రజనీ పిల్లల విషయం చూస్తే ఆమె పెద్ద కొడుకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతడు కేవలం చదువులోనే కాకుండా జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. అయితే ఇక తన కూతురు ప్రస్తుతం 10వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ మీద చాలా ఆసక్తి ఉంది. ఆ అమ్మాయికి పెద్దయిన తర్వాత మంచి ఫ్యాషన్ డిజైనర్గా పేరు తెచ్చుకోవాలని ఆశ. ఇలా ప్రస్తుతం తన 3 పిల్లలతో ఆవిడ ప్రశాంతంగా బెంగళూరులో ఉంటున్నారు. రజనీ గారు మొదటి సినిమా చేసేటప్పుడు ఏం చదువుతున్నారో తెలుసా? కేవలం 9వ తరగతే. ఆమె తెరపై కనిపించడంతో స్కూల్ వారు అబ్జెక్షన్ చెప్పారట. సెలబ్రిటీలు తమ స్కూల్లో చదవటానికి వీల్లేదని, స్కూల్ నుంచి మీరే వెళ్లిపోవాలని కూడా చెప్పారట. దీంతో రజనీ ఇప్పుడు మీరు వెళ్లిపోమంటున్నారు, కానీ ఏదో ఒక రోజు ఈ స్కూల్కి నేను చీఫ్ గెస్ట్గా వస్తాను అని శపథం చేసి మరీ స్కూల్ మారారట. అన్నట్టే మంచి స్థాయికి చేరుకున్నారు రజనీ.